దగ్గరగా, అందుకే ఇక్కడ దగ్గరగా ఉంది కాబట్టి బిగ్గరగా చదవమన్నా. దేవునికి స్తోత్రం. ఉన్నవాళ్ళు ఎవరు బిగ్గరగా చదవలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏమన్నాడంటే తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను కనుక ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలంటే దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఒక వ్యక్తి ఒక జీవజల నది ఊటగా ఎప్పుడు మారుతాడు అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత. దేవునికి స్తోత్రం. అంటే నీటి బాప్తిస్మం తర్వాత మరి ఒక బాప్తిస్మం ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఒక బాప్తిస్మం ఉన్నది. హల్లెలూయా. ఆ బాప్తిస్మం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. ఏ బాప్తిస్మం అంట? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతారో వారు జీవజల నది ఊటగా మారుతారు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. ఎవరైతే బాగా వినండి, ఎవరైతే పరిశుద్ధాత్మ అనే బాప్తిస్మం, దేవునికి స్తోత్రం, నిశ్చయంగా యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ యోహాను ఏమన్నాడు తెలుసా? నా వెనక వచ్చేవాడు ఏమండి నీటిలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చుమంటాడు. అవునంటారా కాదంట? చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల మోయటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేంట్లో బాప్తిస్మం ఇస్తాడంటండి? ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం. యోహాను అయితే నీటి బాప్తిస్మం పొందిన వారు ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అగ్ని బాప్తిస్మం పొందాలంటే. దేవునికి స్తోత్రం. చెప్పాలి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు జీవజలపు నది ఊట అని అంటే ఎవరైతే బాగా వినండి, ఎవరైతే బాప్తిస్మం పొందిన తర్వాత రెండోది పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఏంటండి అని అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే మీకు క్లారిటీగా చెప్తాను వినండి. ఇప్పుడు నీళ్ళలో ఏం చేయబడతాం? కాళ్ళు బాగా వినండి. నీళ్ళలో కాళ్ళు మునిగితేయా? చెప్పాలి. కాళ్ళు మునిగితేయా? మోకాళ్ళ వరకు మునుగుతావా? నడుములోకి మునుగుతావా? ఎలా మునుగుతాం? మొత్తం బాప్తిస్మం తీసుకున్నట్టు మనిషి మొత్తం మునిగిపోతాడు కదండి. అలాగే నీటి బాప్తిస్మం ఎలా తీసుకుంటున్నామో పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా శిరుని శ్రీ పాదం వరకు. దేవునికి స్తోత్రం. శిరుని శ్రీ పాదం వరకు సమస్తము పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుగా. అందుకని శీలమండలంలో అనంటే ఒకసారి అది కొంతవరకు, మోకాళ్ళలో అది కొంతవరకు, నడుములో అది కొంతవరకు, ఏదనేది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తామని ఒకసారి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెప్పాలని దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మోకాళ్ళలో లోతు కాదు, నడుము లోతు కాదు, ఏదైనా చదివారు ఎప్పుడన్నా ఈ మాటలు? చదివించారా? చదవలేదా? యెహెజ్కేలు గ్రంథంలో చదివించాను చాలాసార్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలంటే దేవునికి మహిమ కలుగునుగా. నిత్యముగా ఒక వ్యక్తి కొలకర పట్టుకొని 1000 మూరలు కొలిచి నడిపించాడంట. అప్పుడు శీలమండలంలో మరొక 1000 మూరలు కొలిచి నడిపించాడంట. మోకాళ్ళ రోజు మరొక 1000 మూరలు కొలిసి నడిపించాడంట. నడుము రోజు మరొక 1000
అప్పుడు అది ఈదలేనట్టు. దేవునికి స్తోత్రం. అంటే నీటి బాప్తిసం ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా అంతే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటంటే ఆఖరిది అగ్ని బాప్తిసం. దేవునికి మహిమ కలుగుతున్నారు. ఏ బాప్తిసం అది? అగ్ని బాప్తిసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీక్షగా అగ్ని బాప్తిసం ఎవరు పొందారో తెలుసా? అగ్ని బాప్తిసం షడ్రక్ మేషక్ అబ్దెనగోలు అగ్ని బాప్తిసం పొందారా? పొందారా లేదా? ఏలియా అగ్ని దించాడా? ఏలియా అగ్ని దించాడా? భూమి మీదకి దించాడా లేదా? అగ్ని దించాడంటే ఆయన ఏమైనాడు? అగ్ని. దేవునికి స్తోత్రం. కాబట్టి షడ్రక్ మేషక్ అబ్దెనగోలు అగ్ని బాప్తిసం పొందారా? అగ్నిలో వేయాలా? కాబట్టి వాళ్ళు అగ్ని వేయాలి. వాళ్ళు కూడా ఒక అగ్ని, వాళ్ళు కూడా ఒక అగ్ని. ఆ అగ్ని ఏమైందంట? హల్లెలూయా. అగ్ని రాసుకుంటే చల్లారిపోతా పెరుగుతా? చెప్పాలి. చల్లారిపోతా పెరుగుతా? హల్లెలూయా. అగ్ని బాప్తిసం. సాతాను గాడు నేను ముట్టాలంటే అమ్మో నేను కాలిపోతాను, ఆ చెయ్యి తీసే నేను కాలిపోతాను అంటుంది పరిశుద్ధాత్మ. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని సేవకుల్లో నుండి చేయేస్తే దురాత్మ ఏమంటుంది తెలుసా? నేను కాలిపోతున్నాను నడవలే అంటుంది. అంటే నిత్యముగా మనలో ఎప్పుడు దేవుని ఆత్మశక్తి నింపబడి అగ్ని బాప్తిసం పొందడు కాదు. మరి మనల్ని ఎవరైనా ముట్టాలనుకో అపవాది సాతాను ముట్టాలనుకో వారికి మనల్ని బట్టి వెన్నులో ఉంటుంది కాదు. ఆమేన్. చెప్పాలంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని ఆత్మ చెప్తుంది ఒక అద్భుతమైన మాట. నిత్యంగా ఎవరైనా తప్పుకుంటే అయ్యాతో వచ్చి తప్పి తీర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యంగా వారి కడుపులో నుండంట జీవజలములకు పారుడు గాక. ఆమేన్. హల్లెలూయా. కష్టపడవలన జీవజల నది. దేవునికి స్తోత్రం. ఆ జీవజలం నదంట. ఆ నదంటే పారుతూ హమీలా దేశం మీదకి పోయి ఏమండి మరి మహాసముద్రంలో కలుసుందంట. ఆ నది వెళుతున్నదంట. చుట్టుపక్కల ఉన్న ప్రతి చెట్లు బ్రతుకుతున్నాయంట. ఇంకో మాట చెప్తాం, వాటికి కాలములతో పని లేదంట. నెల కాపులు కాస్తుంది. వాటి ఆకులు అంటే ఔషధములు. అంటే ఆకులు అంటే ఈ సాక్ష్య జీవితం. దేవునికి స్తోత్రం. సాక్ష్య జీవితం క్రైస్తవుడికి సాక్ష్యం కాదు. దేవునికి స్తోత్రం. సాక్ష్య జీవితం అంటే నిత్యంగా ఆశీర్వాదకరంగా మారింది. దేవునికి మహిమ కలుగుతుంది. చెప్తారా ఒకసారి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదివారా? చదువుతావా? మాటలు చదువుతావా? నిజస్క్రియ గ్రంథం మీకు డౌట్ వస్తుంది. నిజస్క్రియ గ్రంథం దేవునికి స్తోత్రం. 40వ అధ్యాయం చక్కగా చదవటం. చదవండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుతుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్క క్రింద నుండి పారుతుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు కొమ్ము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పులకు పోవు దారిని బయటి కొమ్మునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట కుమ్మము కుడి పక్కన నీళ్లు ఉడికించి పారుచుండెను. ఆ మనుషులు కొలనూల చేత పట్టుకొని తూర్పు మార్గాన బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు ఆమె ఏ రోజు అంటే ఒక 1000 మూరలు కొలిశాడంట. ఆ మూల కొలవగా నీళ్ళంట శీల మండలంలో ఒట్టు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. చదవండి. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపి
ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొదలవుతూ ఉండేను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడేది. దాట వీలు లేకుండా నీళ్లు గల నది ఆయన. అప్పుడు ఆయన నాతో ఇట్లని, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి మరలా నది అద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు. అప్పుడు ఆయన నాతో ఇట్లా ఈ నీళ్లు భూమికి తూర్పుగా ఉన్న ప్రదేశములకు మారి అరబాలోనికి దిగి సముద్రంలో పడిన. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అను వడిగా పాలు ఈ నది వచ్చు చోట్ల జలచరముల నీరు ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీరమును కనుక చేపలు బహు విస్తారములను. ఈ నది ఎక్కడికి పాలను అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొక్క ఎంగేజి పట్టణము మొదలుకొని పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయులు మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండేది. అయితే ఆ సముద్రపు బురద స్థలమును భూమి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగుగా నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరిగెను. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాదు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములను పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు వాటి పండ్లు ఆహారమును వాటి ఆకులు ఔషధములకు ఉపయోగించెను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు అర్థమైందా? ఇది కేవలం ఒక నది, అంటే యేసుక్రీస్తు చెప్పిన నది. ఆ నది అంట మన కడుపులో నుండి ఒక జీవజల నదులు ప్రవహించును గాక. చెప్పదా దేవునికి స్తోత్రం.